హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా అరవిందన్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్లో ఉన్న అరవిందన్ చూసి మురళి చాలా భయపడిపోతాడు. ఆ టాబ్లెట్స్ గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడతాడు. ఇంతలో విక్కీ వచ్చి మురళిని చాలా కోపంగా చూస్తాడు. అంతలో డాక్టర్ వచ్చి తను సేఫ్గానే ఉంది, ఇప్పటి నుంచి నేను రాసిన టాబ్లెట్స్ మాత్రమే వాడాలి అని చెప్తుంది. ఇంకా పద్మావతి మా వదిన నేను దగ్గర ఉండి చూసుకుంటాను అని చెప్తుంది. ఇంకా మురళి వెళ్తూ ఉంటే విక్కీ తన కాలర్ పట్టుకొని వెనక్కి లాగుతాడు. ఏంటి విక్కీ, ఏం చేస్తున్నావు? హాస్పిటల్ గుర్తుపెట్టుకో అని మురళి అంటాడు. తప్పు చేసేటప్పుడు లేని భయం ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తుంది అని విక్కీ అడుగుతాడు. నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు చేయలేదని మురళి అంటాడు. నాకు అన్ని తెలుసు, మా అక్క కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉన్నారు కాబట్టి బతికిపోయావు, లేదంటే నీ అంత చూసేవాని అని విక్కీ అంటాడు. ఇంకా అరవిందన్ ఇంటికి తీసుకెళ్లే పద్మావతి తన రూమ్ లో నిద్రపుచ్చుతుంది. గార్డెన్ లో విక్కీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మురళి వస్తాడు. ఎన్ని రోజులు పద్మావతితో కష్టంగా ఉంటావు, ఎన్ని రోజులు తనని భరిస్తావు, ఇదిగో ఈ పేపర్స్ తీసుకో, ఈ పేపర్స్ పైన ఒక్క సంతకం పెట్టు, నిమిషాల్లో నీకు పద్మావతికి డివోర్స్ ఇప్పిస్తాను అని మురళి అంటాడు. ఆ మాట విన్న విక్కీ చాలా సీరియస్ అవుతాడు. ఏంటి, నాకు పద్మావతికి విడాకులు ఇప్పిస్తావా? ఇంకోసారి ఆ మాట అంటే చంపేస్తాను రై, ఇంకోసారి పద్మావతి గురించి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు అని విక్కీ సీరియస్ అవుతుంటే అప్పుడే అరవింద వస్తుంది. అరవిందాన్ని చూసిన విక్కీ కూల్ అవుతాడు. కానీ మురళి మాత్రం అమ్మయ్య బ్రతికించావు రానమ్మ అని. రానమ్మ ఇంకా పడుకోలేదని అడుగుతాడు. లేదండి, విక్కీతో మాట్లాడదామని వచ్చాను అని అంటుంది. సరే, మీ ఇద్దరు మాట్లాడుకుని నేను వెళ్తాను అని మురళి వెళ్తాడు. నువ్వు పద్మావతి ఇద్దరు సంతోషంగానే ఉన్నారా? మీరిద్దరు మళ్ళీ విడిపోతారా? మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయా అని అడుగుతుంది. అదేంటక్క అలా అడుగుతున్నావు? నాకు పద్మావతి మధ్య గొడవలు ఎందుకు వస్తాయి, మేమెందుకు విడిపోతాము అని విక్కీ అంటాడు. ఏమోరా, నాకు అలా అనిపిస్తుంది. అమ్మ కంటే ఎక్కువ ప్రేమ పంచే పద్మావతిని నువ్వు లైఫ్ లాంగ్ దూరం చేసుకోకు, ఎప్పుడు తన చేయి విడిచిపెట్టను అని నాకు మాట ఇవ్వు అని అరవింద అడుగుతుంది. ఇంకా విక్కీ కూడా మాటిస్తాడు. ఇంకా విక్కీ లోపలికి వెళ్ళగానే అక్కడ పద్మావతి డల్గా కూర్చొని ఉంటుంది. ఏమైంది పద్మావతి, ఇంకా పడుకోలేదా అని విక్కీ అడుగుతాడు. దీనికి పద్మావతి ఏం మళ్ళకుండా చాపాదిండి తీసుకెళ్లి కింద వేసుకుని పడుకుంటుంది. సరే, నాతో మాట్లాడవా, ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావో చూస్తాను అని విక్కీ అంటాడు. ఇంకా విక్కీ కూడా పడుకుంటాడు. విక్కీ పడుకున్న కొద్దిసేపటికి ఉలికిపడి లేస్తాడు. అప్పుడే కింద పడుకున్న పద్మావతిని చూసి అలా చూస్తూ ఉండిపోతాడు. పద్మావతి, ఎంత ముద్దుగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు అని పద్మావతి నుదుటిపై ముద్దు పెడతాడు. ఇంకా విక్కీని ఎంత దగ్గరగా చూసే వరకు పద్మావతి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. పద్మావతి అరిచే వరకు అను, ఆర్య రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటారు. ఇంకా విక్కీ డోర్ తీస్తాడు. ఏమైంది పద్మావతి, ఎందుకు అరుచుండావని అను అడుగుతుంది. ఏం ఏం లేదు, బల్లి పడింది అని విక్కీ తడబడుతూ మాట్లాడతాడు. ఇంకా అది విన్న ఆర్య, ఇంకా నీకు అర్థం కావట్లేదా, అందరి నీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళని డిస్టర్బ్ చేయకు, పద వెళ్దామని తీసుకెళ్తాడు. ఇన్ని రోజులు నీ ప్రేమను అర్థం చేసుకున్న విక్కీనే చూసావు, ఇప్పటి నుంచి నీ మనసు గెలుచుకునే విక్కీని చూస్తావంటూ విక్కీ పద్మావతి వైపు ప్రేమగా చూస్తాడు. కానీ పద్మావతి మాత్రం చిరాగ్గా వెళ్లి పడుకుంటుంది. ఇంకా పద్మావతి పక్కనే విక్కీ కూడా పడుకుంటాడు. మార్నింగ్ లేచి విక్కీని చూసే వరకు పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విక్కీని తన పక్కన చూసి ఆనందపడుతుంది. కానీ తన ప్రేమను, మనసుని అర్థం చేసుకోలేదు అని కోపంతో పద్మావతి వెళ్లిపోతుంది. మొదట విక్కీ ప్రేమ కోసం పద్మావతి ప్రయత్నాలు చేసింది, ఇప్పుడు పద్మావతి ప్రేమ కోసం విక్కీ ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.